నీ బంగారు బల్లకలను స్తుతి స్తోత్రములు యేసయ్యా. ప్రభువా, నీ ప్రేమకు, నీ కృపకు, నీ కాచి కాపాడుతున్నదన్నందుకు నీ చాలా చాలా ధన్యవాదాలు యేసయ్యా. నేను ఎప్పుడు ఎన్ని తప్పు నేను నీ సన్నిధిలో నుంచి తప్పిపోకుండా ఈ లోకానుసారం పడకుండా దయచేయండి యేసయ్యా. మళ్ళీ మొదలు పెట్టావా? ప్రార్థన ప్రార్థన అంటూ ఉంటావు. నీ ప్రార్థన వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నువ్వు నీ బ్రతుకు మారదు, నువ్వు మారవు. అవును, నేను ఇంతే. నా ప్రార్థన మానను, నీ దేవుడిని నడవడం మానను. అవును, నిజమే కదా నా తమ్ముడు చెప్పింది. నేను ఇన్నాళ్ళకు ప్రయాణం చేస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో ఏ మార్పు నేను గమనించలేదు. అలాగే నా కుటుంబం జీవితంలో కూడా మార్పులు గమనించలేదు. నా జీవితంలో కానీ నా వాళ్ళ జీవితంలో కానీ ఏ ఆశ్చర్యకాలని గమనించలేదే. హలో, ఎవరు వచ్చినట్టున్నారా? ప్రైజ్ లార్డ్ వెంకీ, ఏం డల్లుగున్నావు? ఏమైంది? ఏం లేదు బ్రదర్, మామూలుగా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండి దేవుని సందులో బతుకుతూ ఉంటాను, కానీ ఏ కార్యాలు నేను గమనించలేదు బ్రదర్. ఏ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో కానీ నా కుటుంబ జీవితంలో కానీ గమనించలేదు. నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థించాలి. బైబిల్లో ఈ వాక్యం ఉంది, నా సహోదరులారా, మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉండు. విశ్వాసంగా ఉండి ఆనందించినప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. విశ్వాసం కలిగి ఉండు.